హాయ్ అండి. మన ఇంట్లో పండించుకునే కూరగాయలు, ఆకుకూరలతో మనం ఏదైనా కర్రీ చేసుకుంటే అదో తృప్తి, అలాగే సంతోషం కూడా. మనం ఎప్పుడు చేసే విధంగానే కర్రీ చేసుకున్నా మనం పండించిన కూరగాయలు కాబట్టి టేస్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకుంటాం కదా. నిజమా కాదా చెప్పండి. నేనైతే ఈరోజు బీరకాయ ఎండి రొయ్యలైతే కర్రీ చేస్తున్నాను. మా పిల్లలకి ఎండి రొయ్యలంటే చాలా ఇష్టం. మరి ముందుగా ఒక బాండీలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటోలు, కట్ చేసుకున్న బీరకాయ, నానబెట్టుకున్న ఎండి రొయ్యలు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మరో 5 నిమిషాలు నూనె మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే బీరకాయ ఎండి రొయ్యలు అయితే రెడీ. మరి ఈ కాంబినేషన్ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.